హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం హిందీ సబ్జెక్టులో మొదటి పాఠమైన సాఖీ అనే లెసన్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో 8 మార్కుల ప్రశ్నగా సాఖీ సారాంశ కనుక అడిగినట్లయితే ఎలా రాస్తే మనకి 8కి 8 మార్కులు వస్తాయి అనేదాన్ని ఈరోజు మనం ఈ సారాంశం ద్వారా తెలుసుకుందాము. ఏ సైడ్ హెడ్డింగ్స్ని మనం ఉపయోగించాలి, ఏ పద్ధతిలో మనం రాయాలి, ఎలా రాయాలి అనే అన్ని విషయాల్ని ఈరోజు మనం దీని ద్వారా మనకి అర్థమవుతుంది. చూడండి నాన్న, మొదటగా శీర్షక్, కవి పరిచయ్, సారాంశ్, నీతి ఆర్ సందేశ్ అని ఈ విధంగా 4 సైడ్ హెడ్డింగ్స్ని ఉపయోగించి మనం సారాంశాన్ని రాయడం అయితే చేస్తామన్నమాట. మొదటగా ఇక్కడ శీర్షక్ అంటే పాఠం పేరు అన్నమాట. ఈ పాఠం పేరు సాఖీ. తర్వాత సైడ్ హెడ్డింగ్ కవి పరిచయం. కబీర్ కా జన్మ सन 1398 ఈ మే కాశీ మే హువా. అంటే కబీర్ గారు 1398వ సంవత్సరంలో కాశీలో ఆయన గారు జన్మించడం జరిగింది. నిధన్ सन 1518 మే మగహర్ మే హుయి. అంటే నిధన్ అంటే ఏంటి? చనిపోవడం. ఈయన 1518లో మగహర్ అనే ఊరిలో చనిపోవడం జరిగింది. ఈయనకే మాతా పిత నీరు ఔర్ నీమా థే. ఈయన గారి తల్లిదండ్రులు, మాతాపిత అంటే తల్లిదండ్రులు, నీరు మరియు నీమా. గురు రామానంద్ థే. కబీర్ దాస్ గారి గురువు గారు ఎవరంటే రామానంద్ గారు. ఇన్కి భాష సదుక్కడి హై. ఈయన భాష ఏంటంటే సదుక్కడి. कबीर ने अपने दोहों के माध्यम से जातिवाद, ऊंच नीच, धार्मिक आडंबरों का डटकर विरोध किया. మరి కబీర్ గారు ఏంటంటే అపనే దోహంకే మాధ్యంసే, తమ దోహాల ద్వారా ఏం చేశాడు? జాతివాద్ అంటే ఈ కులాల పిచ్చి, మతాల పిచ్చి ఈ ఉండేది, ఈ తారతమ్యాలు ఏమీ లేవు. ఊంచ్ నీచ్, ఈ పేద గొప్ప అనే తారతమ్యాలు ఏమీ ఉండవు. ధార్మిక ఆడంబరంకా అని చెప్పాడు ఇక్కడ. ధార్మిక ఆడంబర్ అంటే ఏంటి? మనం భక్తికి సంబంధించి చాలా ఆడంబరంగా విలాసంగా వెళ్తూ ఉంటాం. అలాంటి వీటన్నిటినీ కూడా ఆయన గారు ఇక్కడ వ్యతిరేకించడం జరిగింది. బీజక్ ఇనికి ప్రామాణిక రచన హై. బీజక్ అంటే ఆయన రాసిన గ్రంథం పేరు. ఆ గ్రంథం పేరు వచ్చేసి బీజక్. దీన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇస్కే 3 ఖండ్ హై అంటే 3 భాగాలు. ఏంటవి? సాఖీ, సబద్, రమైని అని 3 భాగాలుగా విభజించడం జరిగింది. కబీర్ దాస్ సమాజ సుధారక్ కవి మానే జాతే హై. కబీర్ దాస్ని ఏమని అంటారు అందరూ కూడా? సమాజ సుధారక్. అంటే సమాజ సుధారక్ అంటే సమాజ్ అంటే సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మానవ సమస్యలన్నిటినీ ఈయన ఉద్ధరించేవాడులాగా, వాటిని అధిగమించేవాడులాగా, వాటికి పరిష్కారాలు చెప్పేవాడులాగా చెప్తారు. కాబట్టి సమాజ సుధారక్, ఆయన దోహాలు ఆ విధంగా పనికొస్తాయి. అందుకే సమాజ సుధారక్ కవి అని ఆయన్ని అంటారనమాట. సారాంశం దగ్గరికి వెళ్దాం. సారాంశం ఇది నేను పారాగ్రాఫులుగా రాశాను. ఇలా రాస్తేనే మంచి మార్కులు పడతాయి. మొదటి పారాగ్రాఫ్, కబీర్ కే దోహోं से हमें जीवन के मार्गदर्शक सूत्र प्राप्त होते हैं. కబీర్ గారి దోహాల ద్వారా మనకి జీవితం యొక్క మార్గదర్శక్ అంటే జీవిత పయనం ఎలా ఉండాలి, ఏ మార్గంలో మన జీవితం కొనసాగాలి అనే ఆ సూత్రాలు మనకి లభిస్తున్నాయి. దోహంకే మాధ్యంసే, దోహాల ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే నైతిక మూల్య బతాకర్ లోగోంకో ఏకతాకే సూత్రమే బాంధనా హీ కబీర్ కి ముఖ్య ఉద్దేశ్య థీ. దోహాల ద్వారా నైతిక మూల్యం అంటే నైతిక విలువలని మనకి తెలియచేసి, లోగోంకో ఎవరికి? జనాలకి, ఏకతాకే సూత్రమే బాంధనా, జనాలందరినీ, కులాలు, మతాలు, భాషలు, పేద గొప్ప అనే తేడాలు ఏమీ లేవు, అందరూ కలిసి ఉండండి అని ఐకమత్యంగా కట్టిబెట్టేది
ఈ కబీర్ గారి ఉద్దేశం అన్నమాట. మరి ఒక్కొక్క దోహాలో ఆయన ఏ టాపిక్ గురించి చెప్పాడనేది ఆ ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. पहले दोहे में कबीर मीठी वाणी बोलने के लिए कह रहे हैं. మొదటి దోహాలో కబీర్ గారు మధురంగా మాట్లాడండి అని చెప్తున్నారు. మధురమైన వాణి ఉండాలి మనకి అని చెప్తున్నారు. जिससे बोलने वाले और सुनने वाले दोनों को सुख प्राप्त हो. దానివల్ల ఏమవుతుంది, మాట్లాడేవాళ్ళైనా సరే ఆ మాటల్ని వినేవాళ్ళైనా సరే ఇద్దరికీ కూడా సుఖం అనేది ఉంటుంది అని మనకి మొదటి దోహా ద్వారా చెప్పడం జరిగింది. ఇది మొదటి పారాగ్రాఫ్ నాయన. సెకండ్ పారాగ్రాఫ్, दूसरे दोहे में ईश्वर सर्वत्र होने की बात को समझाते हैं. రెండవ దోహాలో ఏమంటున్నాడు, భగవంతుడు అనేవాడు సర్వత్ర అంటే మొత్తం ఎక్కడైనా సరే ప్రతి ప్రదేశంలోనూ భగవంతుడు ఉంటాడు. ప్రత్యేక హృదయమే ఈశ్వర్ నివాస్ కర్తే హై. ప్రతి ఒక్కరి మనసులో ఆ భగవంతుడు నివసిస్తాడు. ఫిర్ భీ అయినా కూడా హమ్ ఉన్కి తలాష్ మే భటకతే రహతే హై. అయినా కూడా మనం ఆయన ఎక్కడ ఉన్నాడా అని తలాష్ అంటే ఏంది, వెతకడం. ఆయన ఎక్కడ దొరుకుతాడా అని మనం భటకతే రహతే హై తిరుగుతూ ఉంటాం అని రెండవ దోహాలో చెప్పడం జరిగింది. తీసరే దోహేమే మూడవ దోహాలో అహంకారుకో ఈశ్వర్ భక్తి ఔర్ ప్రాప్తి మే బాధక్ మానా గయా హై. ఏంటి, ఈ అహంకారం అనేది మనలో ఉందనుకోండి, ఆ అహంకారం ఈశ్వర భక్తి ఆ దేవుడి భక్తిని మరియు ప్రాప్తి పొందడాన్ని బాధక్ మానా గయా హై అడ్డంకిగా చెప్పడం జరుగుతుంది. బాధక్ అంటే ఇక్కడ ఏంటంటే అడ్డంకి. అహంకారం అనేది మనలో ఉంటే ఆ దేవుడి మీద భక్తి మనకుండదు, ఆ దేవుడి దర్శనము మనకి లభించదు, దానికి అడ్డంకిగా ఉంటుంది అని చెప్తున్నాడు. సచ్చా జ్ఞాన్ ప్రాప్తు హోతే హి అహంకారు సమాప్తు హో జాతా హై. అదే మంచి నిజమైన జ్ఞానం అనేది మనకి గనక లభించిందంటే, అది మనసులో చేరిందంటే అహంకారం అనేది పూర్తిగా సమాప్తం అయిపోతుంది అని రెండవ పారాగ్రాఫ్లో మనకి విషయం తెలిసిందనమాట. మూడవ పారాగ్రాఫ్, చౌథే దోహే మే कहते हैं సంసార్ కే లోగ్ స్వార్థీ బన్కర్ ఖాతే ఔర్ సోతే హై. నాలుగవ దోహాలో ఏమంటున్నాడు, సంసార్ కే లోగ్ ఈ ప్రపంచంలో ఉండే జనాలు స్వార్థీ బన్కర్ స్వార్థపరులుగా మారిపోయి ఖాతే ఔర్ సోతే హై తినడం తాగడం నిద్రపోవడం ఇదే పని అన్నమాట. లేకిన్ కబీర్ ఈశ్వర్ కే ప్రతి జాగృత హోకర్ నా ఖాతే ఔర్ నా హీ సోతే హై. కానీ కబీర్ దాసు మాత్రం ఆ దేవుడు పట్ల మేలుకొల్పు అంటే మేలుకొని ఆయన మనసులో ఆ మేలుకొల్పు తెచ్చుకొని తినకుండా నిద్రపోకుండా ఆయన కోసమే ఆయన పరితపిస్తూ ఉన్నాడట. అంటే ఏంటి, అతః పరమార్థ పరమధర్మ హోతా హై అంటే కాబట్టి పరమార్థ ఆ భగవంతుడే పరమధర్మం నిజమైన మన ముఖ్యమైన కర్తవ్యము అని అంటున్నాడు. పాంచవే దోహే మే కవి నే ఈశ్వర్ కి విరహ కి పీడా కో ఘాతక్ బతాయా హై. పాంచవే దోహే మే ఐదవ దోహాలో ఏమంటున్నాడంటే కవి గారు, ఆ భగవంతుడికి మనం దూరంగా ఉండడమే విరహము అంటే దూరంగా ఉండడం, పీడ అంటే కష్టం. ఆ భగవంతుడికి దూరంగా ఉండే ఆ బాధ ఘాతక్ బతాయా హై అదే పెద్ద గాయం అంట మనకి. రామ్ కే వియోగ్ మే మనుష్య పాగల్ హో జాతా హై. భగవంతుడికి దూరమైన మనిషి ఒక పిచ్చివాడితో సమానం అంట, పిచ్చివాడిలాగా అయిపోతాడంట భగవంతుడు తోడనేవాడు మనకి లేకపోతే. ఇది మూడవ పారాగ్రాఫ్ నాయన. నాలుగవ పారాగ్రాఫ్లోకి వెళ్తే, छठवें दोहे में कबीर ने निंदकों को हमेशा अपने पास ही रखने के लिए कहा है. ఆరవ దోహాలో కబీర్ గారు ఏమంటున్నారంటే, నిందక్ అంటే ఎవరు, మనల్ని విమర్శించేవాళ్ళు, మనం చేసే వాటిల్లో తప్పులు ఎతికేవాళ్ళు, అలాంటి వాళ్ళని నిందక్ అంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనకి దగ్గరలోనే ఉంచుకోవాలంట.
నిందకోं से हमारी भलाई ही होती है बुराई नहीं. అలా మన తప్పుల్ని వేలెత్తి చూపించే వాళ్ళ వల్ల మనకి మేలే జరుగుతుంది కానీ చెడు జరగదు. ఎందుకని? ఎందుకంటే ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకొని మనం ఇంకా ప్యూర్గా మారిపోతాం, ఒరిజినల్గా మారిపోతాం. అందుకోసం 7वें दोहे में कवि कहते हैं कि संसार यदि ईश्वर नाम का एक अक्षर भी पढ़ लेता तो सच्चा జ్ఞాని बन जाता. 7వ దోహాలో కవి ఏమంటున్నారా అంటే, ప్రపంచంలో జనాలు, ప్రపంచం ఏది ఒకవేళ ఈశ్వర నామక ఆ భగవంతుడి నామము ఆ ఒక్క అక్షరమైనా చదువుకోగలిగితే, ఆ భగవంతుణ్ణి మనం స్మరించుకోగలిగితే నిజంగా మనము నిజమైన జ్ఞానులుగా మారిపోతాము అని అంటున్నాడు. నెక్స్ట్ 8वें दोहे में कवि भक्ति में लीन होकर सांसारिक मोह माया से दूर होने की बात को बताया है. 8వ దోహాలో కవి ఏమంటున్నాడురా అంటే, మనం భక్తిలో లీనమైపోయి ఈ సంసార సుఖ సౌఖ్యాలకి దూరంగా ఉండాలి, ఆ భగవంతుడి కోసమే పరితపించాలి అని అంటున్నారు. ఐసీ భక్తి కే లియే సంసార్ సే విరక్తు హోనా జరూరీ హై. ఇలాంటి భక్తి కొరకు మనం ఈ ప్రపంచానికి, ఈ సంసారానికి, ఈ కుటుంబ సౌఖ్యాలకి, సుఖ సౌఖ్యాలకి దూరంగా ఉండడం అవసరము అని అంటున్నారు. మరి నీతి ఆర్ సందేశ్ చివరిగా ఇది రాయాలన్నా, ఇది రాస్తేనే మనకి 1 మార్క్ అనేది ఉంటుంది. నైతిక మూల్యం కో అపనాకర్ జీవన్ బితానా చాహియే. నైతిక విలువలు, నైతిక విలువల్ని మనం యాక్సెప్ట్ చేసి దాని అనుగుణంగానే జీవితాన్ని గడపాలి. సమాజ్ మే ఆదర్ సమ్మాన్ మిలేగా. అప్పుడు సొసైటీలో మనకి గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీవన్ కా సచ్చా సుఖ్ మిలేగా. జీవితంలో నిజమైన సుఖము, ఆనందం అనేది అప్పుడే మనకి లభిస్తుంది. ఇది నాన్న 1వ పాఠం సాఖీ లెసన్ నుంచి 8 మార్కుల ప్రశ్న. దీన్ని ఇలాగే చక్కగా చదువుకొని ఇలానే కనుక రాసినట్లయితే 8కి 8 మార్కులు మనకి తప్పకుండా పడతాయి. లెసన్ 1 సారాంశం విన్నారు కదా నాన్న స్టూడెంట్స్. ఇలాగే ప్రతి ఒక్క పాఠానికి సారాంశమైనా కానీ, ప్రశ్న జవాబులైనా కానీ, గ్రామర్ పాయింట్స్ అయినా కానీ అన్నిటినీ కూడా సమయానికి అనుగుణంగా ఒక్కొక్కటి మీకు మళ్ళీ ఒక మంచి వీడియోలని పెట్టడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు, ఇలాంటి ప్రశ్న జవాబులు, సారాంశాలు మాకు కావాలి అని అనుకుంటున్నారా? మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.